హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడో ఒకసారి కానీ ప్రభాస్ సినిమా వస్తే కానీ యూట్యూబ్ ఛానల్కి రాయడానుకుంటున్నారా అనుకుంటాను, నాకు తెలుసు. బట్ ఇవాళ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ మీట్ మై బుజ్జి ప్రభాస్ గారు మొన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నుంచి ఆయనకి పెళ్ళి అయిపోతే సంతోషంలో ఉన్నాం, కానీ బుజ్జి గురించి మనకు తెలియదు కదా. ఇవాళ బుజ్జిని రివీల్ చేయడం అయితే అయింది. లాస్ట్ టైం చిన్న టీజర్తో బుజ్జి ఫేస్ అయితే రివీల్ చేశారు. అంటే బుజ్జి బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదని. ఇవాళ బుజ్జి బాడీ కూడా రివీల్ చేయడం అయినది రామోజీ ఫిలిం సిటీలో. బుజ్జి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రభాస్ ఎంట్రీ బుజ్జిలో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అసలు వేరే లెవెల్. బుజ్జి కార్లో నుంచి ప్రభాస్ ఎంట్రీ అనేది సూపర్. నాగేశ్వన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. బుజ్జి కార్ని మధ్యలో పెట్టేసి ఏదో షో చేస్తాను అనుకున్నాను. ప్రభాస్నే బుజ్జిలో ఎంటర్ చేపిస్తానని మాత్రం అస్సలు ఊహించలేదు. కానీ ఊహించినట్టు ఊహలకు అందనట్టు చేశాడు నాగేశ్వన్ గారు. నెక్స్ట్ బుజ్జి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రభాస్ ఎంట్రీ అవ్వని కార్ రౌండ్స్ వేసాడు కదా, ఒక 3-4 రౌండ్స్. నేను అనుకున్న కార్ ఏంటి ఎంత చిన్నగా ఉంది, దీనికోసం ఇంత హైప్ లేపింది బుజ్జి అనుకున్నా. బట్ వన్స్ ప్రభాస్ కార్లోంచి దిగాక బుజ్జిని చూస్తే మైండ్ బ్లోయింగ్. మనకి ఫస్ట్ మేకింగ్లో టైర్స్ డిజైన్ చూపించాడు కదా నాగేశ్వన్ గారు. ఆ టైర్స్ ఎందుకు అంత రేంజ్లో డిజైన్ చేశాడు ఇవాళ బుజ్జిని చూస్తే అర్థమైంది అందరికి. అందరు చూడండి. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈవెంట్లో ప్రభాస్ కాస్ట్యూమ్తో దిగాడు. మనకి కల్కి మూవీలో ఏ కాస్ట్యూమ్తో అయితే ఉన్నాడో ఇవాళ ప్రభాస్ ఆ కాస్ట్యూమ్లో బయటికి రావడం అనేది మంచి విషయం అని చెప్పాలి. ఫ్యాన్స్కి కూడా పండగ అని చెప్పాలి. అంత ఎగ్జైట్మెంట్ అయితే అనిపించింది నాకు ప్రభాస్ని చూడంగానే. నెక్స్ట్ రిలీజ్ డేట్ వచ్చేసి June 27th ఇచ్చారు. అది ఒక్కటి పోస్ట్పోన్ అవ్వకపోతే హ్యాపీ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ వచ్చే వరకు మనం క్లారిటీకి రాలేదు మూవీ గురించి. ఎందుకంటే గతంలో సలార్ కానీ సాహో, రాధేశ్యామ్, బాహుబలి వీటి ప్రమోషన్స్ వీటి హైప్ చూసుకుంటే కల్కి కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకో అర్థం కావట్లేదు. మరి మూవీలో హైలైట్ చేస్తాడా లేదా ట్రైలర్తో సాంగ్స్తో ఇంకా ప్రమోషన్స్కి టైం ఉంది కదా 1 month, ఈ గ్యాప్లో ఏమైనా చేస్తాడా అని చెప్పేసి ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ కల్కి ఆ హైప్ రాలేదు. ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ నాకు కూడా అంత హైప్ రావట్లేదు. నెక్స్ట్ మన ట్రైలర్లో టీజర్లో మరి హైప్ వస్తుందేమో చూడాలి. చూద్దాం. ప్రభాస్ లుక్స్ అయితే లాస్ట్ రాధేశ్యామ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాడు. వింటేజ్ ప్రభాస్ అనే లాగున్నాడు. నాకైతే బాగా నచ్చాడు. మీరు కూడా ఒకసారి కల్కి ఈవెంట్ చూడండి, మీట్ మై బుజ్జి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బుజ్జికి వాయిస్ ఇచ్చి మన కీర్తి సురేష్ గారు చాలా బాగుంది. ఎంత ఫన్నీగా ఉంది. టీజర్ కూడా లాంచ్ చేశారు, చిన్న గ్లిమ్స్ బుజ్జి అండ్ ప్రభాస్ గురించి. అది కూడా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పాలి. చూద్దాం మరి కల్కి ఏ రేంజ్లో మనల్ని ఆకట్టుకుంటుంది ఫ్యాన్స్ని అని. June 27th మన అభిమాన థియేటర్స్కి వెళ్ళి కల్కిని ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు రివ్యూలో కలుద్దాం. నెక్స్ట్ కల్కి ట్రైలర్ కూడా రివ్యూ కలుద్దాం. కల్కి సాంగ్ ట్రైలర్ గ్లిమ్స్ టీజర్ ఈ రోజు నుంచి ఏది వచ్చినా మీకు రివ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నుంచి రివ్యూస్ కూడా వస్తాయి. సో ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసి గంట సింబల్ నొక్కితే ప్రతి రివ్యూ మనకు వస్తుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా చెత్తగా ఉంది అనుకుంటున్నారా? బ్యాచిలర్స్ కదా, కొంచెం సెటప్ చేయలేకపోయాను ఇప్పుడు. బ్యాచిలర్స్ రూమ్ అంటే మన బ్యాచిలర్ జాతికి తెలిసిందే కదా ఎలా ఉంటుందో. అందుకనే లవ్ యూ గైస్.